ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోనీలే వదిలే. నేనేవేవో మాట్లాడుతూ కూర్చున్నాను. నా ఇంటికి కొత్త కోడలొచ్చింది. పెద్దదాన్ని కాబట్టి ఈ ఇంటి నియమనిష్టలు నేర్పించటం నా బాధ్యత కూడా. తీసుకో వూల్. ఇక ఇవి అల్లడానికి. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? రేఖ, స్వెటర్లు అల్లుతూ ఉన్నావనుకో, నీకోసం కలల్ని అల్లుకునే సమయం దొరకదు. పైగా చేతులు పనిచేస్తూ ఉంటే అప్పుడు మెదడుకి నోరు విప్పాలన్న ఆలోచన రావడానికి అవకాశమే దొరకదు. అంటే మెదడు ఇంకా నోరు రెండు నియంత్రణలో ఉంటాయి. నియంత్రణ. ఈ పదాన్ని నీ మెదడుని చాలా చక్కగా ఫిట్ చేసుకో. ఈ ఇంటి కోడలి కోసం, ఇంట్లో సుఖశాంతులు ఉండడానికి ఒకే ఒక్క టికెట్ ఇది, నియంత్రణ. ఇదేంటి ఆల్రెడీ ఎంత వేడిగా ఉందా అండి? ఈ డ్రెస్ లో నేను కింద ఎలా కూర్చోగలను? ఐడియా. ఇదిగో, నువ్వు దీని మీద కూర్చో. ఇది ఉతికి ఎంతకాలం అయ్యింది? అరే ఉన్నతి, దీన్ని మేము రోజు శుభ్రం చేస్తాం. ఇదిగో చూడు. ఏదో 5-6 ఏళ్లు పాతది కదా, అందుకే కొంచెం రంగు మారింది. రా కూర్చో, కూర్చో దీని మీద. ఏం పర్వాలేదు, నేను కిందే కూర్చుంటాను. ఒక నిమిషం. స్మిత, కొంచెం చెయ్యి అందించు. రామ్మా. ఏమా, నీకేం కాలేదు కదా? అది యాక్చువల్లీ మీరు నన్ను చుట్టుముట్టేశారు కదా, సో నాకు ఇంకా వేడిగా అనిపిస్తుంది అంతే. సారీ. తప్పుకోండి, తనకు కొంచెం వేడిగా ఉందంట. రా. చూసావా రేఖ, నువ్వు ఇదే గందరగోళం చెయ్యకూడదు. పర్వాలేదు పిన్ని గారు, నా వల్ల చెదిరిపోయిన దాన్ని సరిదిద్దడం నాకొచ్చు. నీకు కేవలం చిక్కుముడులు వెయ్యడం, చెల్లాచెదురు చేయడమే వచ్చు. నువ్వు ఈ పోరాటాన్ని పోరాడకు. అది ముందే ఓడిపోయిందాన్ని. లేదు పిన్ని గారు, ఇప్పుడు మీరు నాతో అన్నారు కదా అల్లుతూ ఉండమని. మీరు చూస్తూ ఉండండి, నేనిక్కడ ప్రతి బంధాన్ని సరికొత్తగా ఎలా మలుచుకుంటానో. ఒక్కొక్కటిగా ప్రతి చిక్కుముడిని విప్పుతాను, అలాగే చెదిరిపోయిన బంధాల్ని కూడా. చూసుకోమ్మా, ఇక్కడ బంధాల్లో చాలా చిక్కుముడులున్నాయి. నా దగ్గర కూడా చాలా సహనం ఉంది పిన్ని గారు. చిక్కు పడింది హృదయాల్లో తల్లి. నీ ధైర్యం సరిపోదు. నువ్వు చాలా బలహీన పడిపోతావు. నువ్వే ఓటమిని ఒప్పేసుకుంటావు కూడా. పిన్ని గారు, రేఖ బలహీనపడింది అంటే తను మరింత బలాన్ని పుంజుకోవడానికే.
రాఘవ్, నువ్వు చేసింది కరెక్టే. రేఖతో మిగిలిన కార్యక్రమాలు చేయనని చెప్పేశావు. ఒక మాట చెప్తాను, భార్యాభర్తల మధ్య ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో అది ముందే క్లియర్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే వీళ్ళు నెత్తికెక్కేస్తారు. వీరు బావా, నాకు బాగా తలనొప్పిగా ఉంది. నీకెలా ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పద కిందకి పద, సంప్రదాయాలు పూర్తి చేయి. అన్నిటికంటే ముందు ఉంగరం తీయటం ఉంది. పద. ఇలా అనేది మీరేనా అత్తయ్య? మీరే కదా నాకు చెప్పింది రేఖ పెళ్లిలో ఏమేం చేసిందనేది. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి లాంటి చీప్ పనులు చేస్తుంది అని ఊహించాను. కానీ నేను నీకు సంస్కారంతో పెంచాను. నువ్వు మొదటి రోజే ఈ పెళ్లిని ఎలా హేళన చేస్తావు? నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు. నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేదు. చూడు రాఘవ, నీ మొండి పట్టు కారణంగా ఆ అమ్మాయిని సూర్యవంశీ కుటుంబాన్ని కోడలుగా చేసుకుని నేను ఎలాంటి విషయాన్ని తాగానో అది నాకే తెలుసు. కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది నాన్న, కాబట్టి ఇప్పుడు అన్ని సాంప్రదాయాలు పాటించాల్సిందే. నువ్వు కొత్త కోడల్ని ఎవ్వరికీ చూపించనక్కర్లేదు అన్నావు, నేను ఒప్పుకున్నాను. కానీ మనింటికి కూడా కొన్ని శుభాశుభాలుంటాయి కదా. ఉంగరాల కార్యక్రమం అనేది నువ్వు కిందకి రావాల్సిందే, పూర్తి చెయ్యాల్సిందే. ఆ అమ్మాయి ఎలాంటిదైనా సరే, మన కుటుంబాన్ని ఎంత దిగజార్చడానికి ప్రయత్నించినా సరే, నీకు మాత్రం ఈ పెళ్లి పట్ల బాధ్యత ఉంది. ఇక ఖచ్చితంగా నువ్వు ఆ బాధ్యత తీర్చడంలో నేను నీ వెనుకుంటాను. ఇంకో విషయం, నేను నీకు అత్తని. మొండి పట్టు పట్టడం నాకు కూడా వచ్చు. నేను కూడా బీపీ మాత్రలు వేసుకోను అని చెప్పేయగలను. ఆ పైన నీ ఇష్టం. ఉన్నతికి బాగా ఉక్కపోస్తున్నట్టుగా ఉంది. అమ్మా స్మిత, వెళ్ళు, విసనకర్ర తీసుకునిరా. అసలే తను ఇంత బరువైన లెహంగాని వేసుకొనుంది. కొంచెం విసురు. మమ్మీ, ఇది పట్టుకో. థ్యాంక్ యూ, మీరందరూ చాలా మంచివాళ్ళు. అక్క అక్క ఇది వద్దు, ఇది బాగా మండుతుంది. అరే ధ్రువ్, కొంచెం రాయి నువ్వు. ఇది బాగా మండుతుంది, ఇది బాగా మండుతుంది. అబ్బా అక్క, అయిపోయింది. మండినా? నువ్వు ఇంత గట్టిగా గిల్లేసరికి నాకు ఈ మంట అసలు తెలియలేదు. ఇదిగో, దీన్ని ధ్యాస మళ్లించడం అంటారు. నేను కూడా అక్క ధ్యాస మళ్లించే ట్రిక్ యూజ్ చేయాలి.